బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అనుబంధాలు, ఆత్మీయతలు అంతా ఒక బూటకం. ఒక సినీ కవి ఈ ఆత్మీయతలు, అనుబంధాల గురించి, మానవ సంబంధాల గురించి వివరించారు. మరో ప్రముఖ తాత్వికవేత్త కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేటువంటి మాట కొన్ని వందల ఏళ్ల క్రితమే చెప్పేశారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆత్మీయతలు, అనుబంధాలు ఇవన్నీ పక్కకెళ్ళిపోయి కేవలం ఆర్థిక సంబంధాలే ముందు కనిపిస్తున్నాయా? తల్లి తండ్రులు లేకపోతే పిల్లలు, ఈ రిలేషన్స్ ఏమైపోతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ ఎక్స్పర్ట్, ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి గారు. అమ్మ నమస్తే. చెప్పమ్మ కవిత. చాలా కాలమైంది మీరు మాట్లాడి. అవునా? ఈ మధ్య కాలంలో విపరీతంగా కనిపిస్తున్నటువంటి ఒక దాన్ని ట్రెండ్ అనాలా, లేకుంటే ఒక ధోరణి అనాలా, ఒక సంప్రదాయం లాగా ఏమన్నా మారిపోయిందా? ధోరణి అందం కరెక్ట్. ధోరణి. సో ఈ ధోరణిని ఎలా చూస్తున్నారమ్మా? అన్నీ పక్కకు పోతున్నాయి, ఏదీ లేదు, రక్త సంబంధం లేదు, ఆర్థిక సంబంధం అంతే. అసలు కుటుంబ నేపథ్యము అంటేనే హార్దిక సంబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అనేటట్టుగా ఉండేటువంటి ఈ సంబంధాలన్నీ ప్రస్తుత ప్రపంచం మొత్తము ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, హా తీసేసి పలకడానికి ఇబ్బందేమో అని మాలాంటి వాళ్ళం అనుకుంటుంటే, హా అండం పోయింది, ఆకొచ్చేసారు. అంటే సులభంగా పలకచ్చు కదా అన్నట్టుగా ఆ ఆర్థిక సంబంధాలే ఇప్పుడు ప్రాణాలే తీసేస్తున్నాయి. అదే కదా, రిలేషన్స్ కూడా అంత సులభంగా ఎంత అసలు ఒక తండ్రి కొడుకు ఏమీ లేదు. ఎక్కడ ఉన్నది అంటే, తండ్రి కష్టపడి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొచ్చేసరికి ఆ తండ్రి ఏమేమి పనులు చేస్తాడో నీకు తెలిసే ఉంటుంది, నీ వయసుకి కాస్త తెలిసే ఉండాలి. ఎంతో కష్టపడి పిల్లల కోసం 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే చెరొక రూపాయి దాచిపెడతాడండి, ఎంతటి స్థాయిలో ఉన్నవాడైనా. ఎందుకని? పిల్లలు పెద్ద అయితే వాళ్ళకి చదువులకు కావాలి, ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళకి కావాలని ఒకనాటి నానుడి. అలాగే ఈరోజు పిల్లల కోసం పెంచినటువంటి ఆస్తులు అవి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. అంటే మన అదృష్టవశాత్తు అడ్వకేట్ కూడా అయ్యి ఉన్నాం కాబట్టి మీకు ఆ విషయాలను కూడా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలు, వాళ్ళకి పిత్రార్జితం కానివ్వండి, స్వార్జితం కానివ్వండి, వాళ్ళ తదుపరి వచ్చేటువంటి వారసత్వము ఒక స్థాయికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఒక బంధము, బాంధవ్యాలన్నీ పక్కకు పెట్టేస్తున్నారు. మా నాన్న నాకేమిస్తాడు, మా అత్త నాకేమిస్తుంది, కూతురైతే మా అయ్య నాకు ఇస్తాడా ఇయ్యడా, అల్లుడు వచ్చి అడుగుతాడు ఏమేమి అయ్యే ఏమి ఇస్తలేడేంటి నాకు, ఊరికే పెళ్లి చేసి తోలుడేనా, ఇక అంతా కొడుకు పెట్టుకుంటాడా నాకు పెట్టడా అని వాడు. అంటే కూతురున్నా, కొడుకున్నా, అల్లుడున్నా, కోడలున్నా ఈ నలుగురు కూడా దేని చుట్టూ తిరుగుతున్నారు అంటే ఒక్క డబ్బు చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు. అంటే ఏంటమ్మా మీరు అనొచ్చు, అమ్మ నాన్నని చూడరా అమ్మ, వీళ్ళు అందరు చూస్తున్నారు కదా, అందరు అట్లాగే ఉంటారు. అందరినీ ఎప్పుడు మనం తీసుకో, ఇవి జనరల్ కండిషన్స్. ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళకి పెళ్లి చేసేసుకున్నాము, వాళ్ళకి ఒక పెద్ద కుటుంబాలు ఏర్పడిపోతున్నాయి, వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ పెట్టుబడి ఎవరు? అమ్మ నాన్న, పేరెంట్స్. ఇంకా చూసారా ఎలా తీసుకొచ్చేస్తున్నారంటే సంబంధ బాంధవ్యాలని అన్ని డబ్బు చుట్టూతున్నాయి. ఇంకా వేరే మాట మాట్లాడుకునే అవకాశాన్ని కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. అయితే డబ్బున్న ఫ్యామిలీసేనా అంటే, డబ్బున్న ఫ్యామిలీస్లో అయితే ఒక తారాస్థాయిలో ఉంటుంది గ్రాఫ్. ఎన్ని రకాల తారాస్థాయిలో ఉంటుందంటే ఇక మీకు ఒక్కొక్కటి చెప్తూ పోతే ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. అదే కింది స్థాయిలో అంటే వాళ్ళ గ్రాఫ్ ఇంకొక రకంగా పోతుంది. వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ తోటి వాళ్ళు మొత్తం గుంజేస్తారు. పెళ్లి నాటి నుంచే మొదలు పెడతారు వాళ్ళు. వాళ్ళకి భయభక్తులు ఉండవు, ఏది ఉండదు, ఇంకా ఇక కొట్టేసుకోవడం, చంపేసుకోవడం దాకా వెళ్ళిపోతారు. ఎటు కాకుండా మధ్యలో ఉంటారు చూడు కవిత, ఇటు పెద్ద కాదు ఇటు చిన్న కాదని మధ్యలో ఉంటారు. వాళ్ళది హీనాతి హీనమైన బతుకు ఆ తల్లిదండ్రులది. మా దగ్గరికి అడ్వకేట్ కాబట్టి నేను నా దగ్గరికి వస్తాయి కేసులు.
నిన్నగాక మొన్ననే వచ్చింది. ఒక తల్లి తను దాని దగ్గర ఉండేటువంటి ఆస్తినట ఎందుకు నేను ఇక్కడ అక్కడ పెడితే ఈ కబ్జాలు అయిపోతున్నాయి, వాళ్ళు వీళ్ళు తీసుకుపోతున్నారని ఎవరో చెప్పారని వాళ్ళ పిల్లవాడి పేరు మీద ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ కాగితాలు ముద్ర చేసి ఇచ్చేసింది పాపం. ఫోన్లో ఇచ్చేస్తే ఏమైంది, ఎప్పటికైనా ఇంకా మనకేంది సెంటిమెంట్, కొడుకే కదా తల కొరివి పెట్టేది, కోడలే కదా దీపం పెట్టేది, ఇంకా ఈ దీనిలోనే ఉన్నాం కదా, ఇంకా దాని నుంచి బయటికి రాము, అక్కడే ఉన్నాము. నాకు ఇంత పిడికెడు అన్నం పెడతాడు, ఏమవుతుంది వాడికి, నేను చచ్చాకైనా వాడికి ఇచ్చేదే, ఇది మన సైకాలజీ. ఇలా అనుకునేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని చక్కగా ఏం చేస్తున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు. అయితే అమ్మ నీకంతా నేనే చూస్తాను, వాళ్ళు వీళ్ళు అంటున్నావు కదా అని చెప్పి సంతకాలు ముద్రలు వేయించేసేయడం. వాళ్ళకి చదువు రాదు, ముద్ర వేయడం కూడా కష్టమే పాపం, ఈ వేలు కూడా సరిగ్గా పనిచేయదు, ఏదో అది ఇట్టి ఏం చేస్తారు. అది ఈరోజు అమ్మితే 7 కోట్లటండి. అన్నీ తీసేసుకున్నారు, చక్కగా వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు. ఆమెని రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద పడేసి వెళ్ళిపోయారు, కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఇక ఏమందని చెప్పమ్మా, ఎక్కడున్నాం మనం, ఏ స్థాయిలో మనం ఉన్నాం. ఏదో పొరపాటుగా ఏదో ఆమె ఏడుస్తూ ఉంటే ఎవరో కొంతమంది ఫోటోల కోసం వీడియోల కోసం దుప్పట్లు పంచుతూ ఉంటారు కొంతమంది అయితే నిజంగా దాతృత్వంతో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక చిన్న అమ్మాయి బర్త్డే కోసం వాళ్ళు దుప్పట్లు పంచడానికని వెళ్తే ఆ చిన్న పాపని పట్టుకుని ఆవిడ ఏడవడం మొదలెట్టి, చక్కగా నా మనవరాల్లా అన్నావు నువ్వు, ఏంటి వాళ్ళని ఎందుకు ఇస్తున్నావు అంటే, నానమ్మ నా పుట్టినరోజు వాళ్ళ అందుకని ఏమని వీడియో ఆ పిల్ల చెప్పేసింది, వీడియో తీస్తా అన్నారు మా అమ్మ, వీడియోలో పిచ్చి మా అమ్మ అందుకే తీస్తుంది. మరి మీ నాయనమ్మ ఎక్కడుందంటే, మా నాయనమ్మ ఓల్డేజ్ హోమ్లో ఉంటుంది, నేను ఇక్కడ వాళ్ళకి పంచుతున్నానని నిర్మోహమాటంగా చెప్పింది. ఆ చిన్నపిల్లకి ఏం తెలుసు, నీ సొంత అత్తగారికి, నీ సొంత నాయనమ్మకి, నీ సొంత తల్లికి నువ్వు చేయలేవు, దగ్గర ఉంచుకోలేరు. ఒక వీడియో తీసి దాన్ని నువ్వు పెట్టుకోడి ఒక రీల్ చేయడం కోసం నువ్వు చేసే పనిని కనీసం నీ సొంత నీ మరి మీ అత్తగారు లేకపోతే మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడమ్మలు, ఆ ఆలోచన అన్నా ఉండదా? ఒక్క నిమిషం కాకపోతే మాకు ఇవన్నీ తలుచుకొని చాలా బాధపడుతుంటాం కవిత. ఎందుకంటే మేము ఎన్ని చూస్తూ ఉంటాం కదా. ఇంకా ఈ కాలంలో కూడా ఉన్నారా అమ్మ అంటారు, మీలాంటి పిల్లలు ఉన్నారా అంటే మాలాంటి వాళ్ళు ఉన్నాం. బాధపడుతుంటా, ఎంతమందికో కౌన్సిలింగ్ చేస్తున్నా. ఆ ముసలామెను అలా చేస్తే వాళ్ళు ఎవరో చెప్పారని నా దగ్గరికి వచ్చింది, అమ్మ నా పరిస్థితి ఇట్లా అయ్యిందంటే, నీ కాగితాలు ఇచ్చేసా, ఎక్కడుంటాడు నీ కొడుకు ఏంటంటే, ఆమెకి కొడుకు ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పకుండా వదిలేశారు. తర్వాత కష్టపడ్డాము, ఎలాగో అలాగా రివర్స్ కూడా చెయ్యొచ్చమ్మా, చాలామందికి తెలియదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చక్కటి రూలింగ్ ఇచ్చింది, ఎవరికైనా మనం గిఫ్ట్ చేస్తే లేతే మనం బతికుండంగానే ఆస్తులు ఎవరికైనా రాస్తే, అంటే మనవాళ్ళకో కొడుకులకో రాస్తే వాటిని మనం రివర్స్ తీసుకునేటువంటి అధికారం మనకి ఇచ్చింది. ఈ అవేర్నెస్ చాలా మందికి లేదు. అమ్మ మీరు కూడా ఒక మాట అన్నారు, తారా స్థాయిలో చూస్తున్నాము. ఆ తారా అంటే స్టార్స్కి సంబంధించి ఈ మధ్య కాలంలో వరుసగా 3 రోజులుగా అవుతున్నటువంటి ఎపిసోడ్స్, బోల్డ్ అన్ని ట్విస్ట్లు, టర్న్లు, డ్రామాలు అందులో బోల్డ్ అంతా కనిపిస్తున్నాయి. వెల్ నోన్ నటుడు మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించి జరుగుతోందంతా. ఆ ఇష్యూ ఏమైంది ఏంటి అని తెలుసుకునే లోపే ఒక జర్నలిస్ట్ గాయపడ్డారు, గాయపరిచింది కూడా మోహన్ బాబు. ఇవన్నీ అయిన తర్వాత ఒక ఆడియో కూడా వచ్చింది, 11 minutes ఆడియో చూసినప్పుడు అందులో ఆయన ఒక మాట అన్నారు, చాలా ఆస్తుల కోసమే అయితే నేను 3 పిల్లలకి ఇస్తానా, 2కే ఇస్తానా, ఎవరికి ఇవ్వకుండా దాన ధర్మాలకో అనాథాశ్రమానికో ఇస్తానో అది నా ఇష్టమని. అంటే మనం సమాజంలో ఉన్నప్పుడు కొంతమంది రెస్పాన్సిబుల్గా ఉంటారనుకుంటాము, సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు సినిమాల్లో చూసిన తర్వాత అవన్నీ నిజంగా వాళ్ళు లైఫ్లో అదే ఆచరిస్తారేమో అనుకుంటా. ఇవన్నీ ఒక క్యూరియాసిటీ పెంచే. నీకు ఒక విషయం చెప్తాను, మధ్యలో వచ్చాను అనుకోవద్దు, మీకు తెలుసో తెలియదో ప్రస్తుత ప్రపంచం అంతా ఎవరిని ఫాలో అవుతుందో తెలుసా? ఓన్లీ సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ని ఫాలో అవుతుంది. ఎందుకు అని అంటారేమో, ఎవరైనా 2వ పెళ్లి చేసుకున్నారు అంటే ఈ మొదటి పెళ్లిని ఎప్పుడెప్పుడు వదిలిచ్చేసుకొని మేము దానికే సిద్ధం అన్నట్టుగా తయారవుతున్నారు. రెండవది, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళది చేయడానికి ముందరగానే వీళ్ళు కూడా ప్లాటింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ప్రతి నిమిషము సినిమాలో జీవించే వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు.
చాలామంది సినిమాని నిజ జీవితంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక హీరో ఉన్నాడు అంటే ఆ హీరోకి అభిమానులు కొన్ని కోకొల్లలు ఉంటారు. ఇక వాళ్ళ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధం అన్నట్టుగా ఉన్నాయి. మనం చాలా విషయాల్లో చూసాం. అయితే నేను అనేది ఏంటి అని అంటే అది తప్పని నేను అంటలేదు, అది ఎవరి మనోభావాలు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? 10 మందికి సందేశం ఇచ్చేటట్టుగా ఉండాలి, 10 మందికి ప్రతీకగా ఉండేటట్టు ఉండాలి. ఎందుకనంటే అనుభవనీయం, ఆచరణీయం. వాళ్ళు దానిని చూసి, ఇప్పుడు నేను పలానా అమ్మాయి కవితను చూశాను అంటే, అబ్బా ఆ కవిత చక్కగా ఉంది, బంగారు తల్లిలాగుంది అని నీ ఇంట్లో నీ కింద ఉండే పిల్లలు వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు ప్రేరేపణ చెందాలి. అలాంటిది పోయి ఇవాళ రోజు ఆయన ఎంత పెద్ద నటుడండి. అసలు ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్తూ ఉంటే ఆ డైలాగ్ కోసం మాలాంటి వాళ్ళం, ఇప్పుడు మా కాలం నాటి ఆయనే కదండి, డైలాగ్ కింగ్ అనేవాళ్ళు. ఆయన డైలాగ్ కింగ్. ఆయన అసలు కింగ్ అని వచ్చింది ఆయన దగ్గర నుంచేనండి. ఆయన అంత బాగా చేసేవాళ్ళు. ఆయనను చూసి అందరూ తాపత్రయపడేవాళ్ళు. ఆయన పిల్లల్ని కూడా ఆయనలాగే తయారు చేయాలని ఆయన తాపత్రయపడ్డారు, కాదని నేను అంటల్లా. ఇప్పుడు ఒక ఆస్తి కోసం తండ్రి కొడుకులు పోట్లాడుకోవడం ఏంటండి? అది బయటికి రావడం ఎందుకు? కొట్టుకునేదాకా ఇన్సైడ్ అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత ఈ కొట్టడాలేంటి, అటాక్స్ చేయడం. ఒక తల్లి కూతుళ్ళు కానీ తండ్రి కొడుకులు కానీ పోట్లాడుకుంటే సహజం. వాళ్ళ ఇళ్లలో ఏం పోట్లాడుకుంటారు? ఇప్పుడు తలుపేసి మనం ఏం చేస్తున్నామన్న విషయం ఎవరికి తెలియదు అమ్మలు. మనం తలుపు తీసి బయటికి వెళ్ళాము అంటే అదేంటి చూడండి, ఒక పెదవి దాటితే పృథివి దాటుతుంది అనేది సామెత ఉట్టినే రాలేదమ్మా. అటువంటి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మీరు పోట్లాడుకుంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు మిగతా తరాల వాళ్ళకి ఏమని జవాబిస్తారు? కరెక్టే, ఇప్పుడు ఆయన 11 minutes దానిలో మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే అది ఆయన స్వార్జితం అనుకోండి. ఆయన స్వార్జితం అయితే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చు, మీకు కూడా ఇవ్వచ్చు, నాకు కూడా ఇవ్వచ్చు. అది వాళ్ళ కొడుకులకే ఇవ్వాలని ఎక్కడ శాస్త్రంలో లేదు, ఏ చట్టంలో కూడా లేదు. అది కనుక పిత్రార్జితం అయితే కనుక మన వాళ్ళకి, మనవరాళ్ళకి, ముని మన వాళ్ళకి అందరికీ వస్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు పోట్లాట వచ్చిందనేది సంగతి తెలియట్లే కదమ్మా. దేని గురించి? ఇప్పుడు ఆయన అంత వీడియో ఎందుకు పెట్టారు, అంత ఆడియో ఎందుకు పెట్టారు? 10 మందికి తెలియాలి. ఆయనకు తెలియకుండా ఉండదు ఎందుకు వచ్చిందో పోట్లాట. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా రిలేషన్షిప్లో ఏదైనా గొడవలు జరిగాయేమో, ఏమన్నా డిస్టర్బెన్సెస్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదండి, కొడుకులు కోడళ్ళు, ఒకళ్ళకి ఏమైనా పడలేదో, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా ఒక పోట్లాట ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? మనం చిన్న విషయమే అనుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నేను. ఏంటి అమ్మాయి ఇంత చిన్నదానికి ఇంత పెద్దది అవుతుందా అని నీకు కూడా ఆశ్చర్యం. మా దగ్గరికి డైవర్స్ కేసులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి డైవర్స్ కేసు ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఏమనుకుంటారు? జనరల్గా భార్యాభర్త పోట్లాడుకున్నారు, లేదంటే డబ్బు కోసం పోట్లాడుకున్నారు, బంగారం కోసం పోట్లాడుకున్నారు, లేదంటే మానవ సంబంధాలు ఏదో సరిగ్గా లేవేదో వాళ్ళు ఏదో అట్లా అనుకుంటాం కదా. ఏమీ లేదు. మా అమ్మ చేసినట్టుగా నీకు సాంబార్ చేయడం రాదు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ సాంబార్తో తినేవాడిని కాబట్టి మా అమ్మ సాంబార్ నువ్వు నేర్చుకో, ఇది ఆ అబ్బాయి కోరిక. మీరు బాగా వినండి. ఆ అమ్మాయికి మీ అమ్మ సాంబార్తో నాకేం సంబంధం? ఛట్, నీ అమ్మ నీ ఇష్టం. నేను పెళ్లి చేసుకుని నీ ఇంటికి వచ్చినాక నా ఇష్టం వచ్చిన చేస్తా. నేను సాంబార్ చేయా, నాకు వద్దు, నేను చేయా, నేను ఏం పెడితే నువ్వు అది తినాలి. ఏముందండి ఇందులో? దీని గురించి వాళ్ళిద్దరి మధ్యలో పెరిగి 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 పోట్లాట అయిపోయి అది విడాకుల దాకా వచ్చింది. మీరు ఇమాజిన్ చేయండి కాసేపు. సాంబారు ఏముందండి, ఇప్పుడు ఏ హోటళ్ళకి వెళ్ళినా సాంబారు దొరుకుతుంది. కానీ అబ్బాయి అడిగింది ఏముందండి, భార్య అన్న తర్వాత ఒక ప్రేమగా అడగచ్చు, తప్పేమి లేదు. అమ్మ చేసినట్టు చేస్తే బాగుంటుంది, న్యాచురల్ కదండి. పుట్టినప్పటి నుంచి అమ్మ దగ్గర పెరిగిన పిల్లవాడు 30 ఏళ్ళు తిన్నాడు సాంబార్ రుచి, ఆవిడ బతికే ఉంది ఇంకా పాపం ఆ తల్లి. నేను చేసి పెడతానంటే నువ్వు కాలుతో కొట్టి ఆవిడని వద్దంటివి, నీకు పెద్దవాళ్ళు వద్దన్నావు. పోనీ నేర్చుకో. అమ్మ నాకు రాదు, నాకు నేర్పించండి, 4 రోజులు నాకు ట్రైనింగ్ ఇస్తే ఈ రోజుల్లో ఏం నేర్చుకోలేరని అన్నీ నేర్చుకోగలరు. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటి అని అంటే ఒకళ్ళతో ఒకళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఇష్టపడట్లే, ఈగో అడ్డం వస్తుంది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్ద విషయం అయిపోయి ఇక ఆస్తులు పాస్తులు, మీ అమ్మ ఎట్లా, మీ అయ్య ఎట్లా, నాకు అది తీసుకురా ఇది తీసుకురా, ఒక సాంబారేనా, మీ అమ్మ దగ్గర ఉండే బంగారం దేపో, ఇల్లు రాసిమను, ఆమెకే రాస్తున్నట్టు ఇట్లా వెళ్ళిపోయి పెద్దదైపోతుంది. అలాంటివి ఏదైనా జరిగి ఉంటాయేమో. ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, మోహన్ బాబు గారి ఇంట్లో కూడా అలాంటివి ఏదైనా జరిగి ఉండవచ్చు. అది పెద్దదైపోయి ఆస్తుల వ్యవహారం ఏదైనా చిన్న చిన్న విషయాలతోటి రోడ్డు మీదకి రారు కదా.
నేను అనుకోవడం. ఇది నా నిజంగా visualization ఆడియోలో కూడా నాకు అలా అదే ఉంది. అనిపించింది. మనోజ్ కూడా వాళ్ళ ఆవిడ చెప్పినట్టుగా వింటున్నాడు, తాగుబోతుగా తయారైపోయాడు. ఆ మధ్యలో ఒక డ్రిఫ్ట్ అనేది వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి అదే ప్రాబ్లమ్. ఈ మధ్య కాలం కూడా ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి కూడా వేరే ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చాడు, వాళ్ళకి ఏదో కొంచెం రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి. ఇది న్యాచురల్ అమ్మలో. ఇప్పుడు ఒకసారి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంటే అందులో సెలబ్రిటీస్ ఇళ్లలో ఒక్కొక్క డైవర్సు, 2 డైవర్సులు, 3 డైవర్సులు కూడా అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అసలు చాలా సులభంగా ఉంది. ఏంటంటే ఒక అమ్మాయిని వదిలేసేయమనగానే ఇంకో అమ్మాయి రెడీగా కూర్చుంటోంది. ఇదేమిటో నాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు ఈ అమ్మాయిని వదిలేస్తున్నాడు, ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో తెలియదు. కాబట్టి అలా ఉంటున్నాయి. అలాంటి విషయాలలో ఏమవుతుందంటే ఆర్థిక సంబంధాలను జోడిస్తున్నారు అమ్మలు. ఎందుకని నువ్వు నాకు ఇష్టం లేదు అనగానే, ఇష్టం లేదు అనగానే ఇతను నాది నాకు ఇచ్చేయి. పిల్లలు ఎలా పోట్లాడుకుంటారు, నా పెన్సిల్ నాకు ఇచ్చే, లేకపోతే నా రబ్బర్ నాకు ఇచ్చే, నా బొమ్మ నాకు ఇచ్చే అని ఎట్లా అంటారో, వీడికి హక్కుతో పుడతాడుగా. నీకు ఏదో ఆస్తి ఉంటుంది, నీకు స్కూల్ ఉంది, నీకు కాలేజ్ ఉంది, నీకు బంగారం ఉంది, నీకు డబ్బు ఉంది తే అని ఒక కొడుకు ఇచ్చాడు అనుకో, ఇంకో కొడుకు అడుగుతాడు. ఒక కోడలు ఏమంటుంది, వాళ్ళకైతే ఇచ్చారు నీకు. ఇవన్నీ ఎలా తయారవుతాయంటే ఇంట్లో జరిగేటువంటివి. ఆ జరిగేటువంటి సంబంధం దీనన్నిటికీ మీరు మొట్టమొదట అన్నారే మానవ సంబంధాలు అనే మాటని ఆస్తితో కలిపేస్తున్నారు. ఆ రిలేషన్స్ అనేది మాట పోతుంది. ఈగో, అహంకారం, అహంభావం, వీటితోటి ఎవరు ఎదురుగుండున్న వాళ్ళు ఎవరు. ఇప్పుడు నేను ఒక దాన్ని కూర్చున్నాను అనుకోండి, నా వయసు కన్నా విలువ ఉంటుందిగా. అవునమ్మా. ఒక వయసుకు ఒక నెంబర్. ఇప్పుడు కొత్త విద్య ఏం నేర్చారో తెలుసా అమ్మ, మీ దాకా ఎంతవరకు వచ్చిందో తెలియదు. వయసా, దర్ ఇస్ ఓన్లీ నెంబర్. అవును, ఎగ్జాక్ట్లీ ఒక నెంబర్. వై యు ఆర్ సేయింగ్ లైక్ దట్, ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అసలు ఇప్పటివరకు అర్థం కాని విషయం. నెంబర్ అది ఏంటి ఆవిడకి, 1 తర్వాత 2 వచ్చింది, 20 తర్వాత 30 వచ్చింది, 50 తర్వాత 60 వచ్చింది. ఏంటి ఆవిడ చెప్తే మనం వినాలా? చల్ పట్. మీరు ఎవరి మాట వింటారు? మీ అమ్మ మాట వింటారా? మీ నాన్నగారి మాట వింటారా? అక్క చెల్లెళ్ళ మాట వింటారా? ఏమొద్దండి, ఎవరికి వాళ్ళే ఇలా నిలబడాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నీకు ఇష్టమైతే నాతో ఉండు, మీరు ఈ హక్కు మాత్రం అక్కడి నుంచే తెచ్చుకో. హక్కు తెలిసినంత మాత్రం బాధ్యతలు తీసుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ అమ్మ. ఇక్కడ మనం సినీ నటుల గురించి మాట్లాడుకుంటే చాలా వరకు తెర మీద అలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుంటారు, డైలాగ్స్ చెప్తుంటారు, కాబట్టి చాలా మనకి ఒక సూపర్ హీరోస్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళే విద్యా సంస్థలు కూడా పెట్టారు అనుకోండి, అక్కడ విద్య నేర్పించాలి, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు విద్యా బుద్ధులు ముఖ్యమా, ఆస్తిపాస్తులు ముఖ్యమా? మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తియేనా? ఎప్పుడు కూడా డబ్బే అనుకుంటున్నారమ్మా. మా నాన్న సంపాదించింది ఏ ఉందో అదే నాకు వారసత్వంగా వస్తున్నది, అదే తీసుకుంటా, అదే లెగసీయా నీకు? ఇంకా వేరే ఏం లేదా? మీ నాన్నగారేంటి, మీ వంశం ఏంటి, మీ కులాచారాలేంటి, మీ మతాచారాలేంటి, మీ ఇంట్లో మీ అనుబంధాలు ఎలా ఉంటాయి, అమ్మా నాన్న నిన్ను ఎలా పెంచారు, నువ్వు నీ బిడ్డల్ని ఎలా పెంచారు, ఇవి నువ్వు తీసుకోవాల్సింది. చక్కటి భారతదేశం ఉందంటే దానిలో ఉండేటువంటి విషయాలు. అలాగే నువ్వు దేశం గురించి నువ్వు మర్చిపోతున్నావు. అలాగే నువ్వు ఎక్కడుంటున్నావో నీ విషయాలు, నీ పరిసరాలు మర్చిపోతున్నావు. పోనీ అబ్బాయి ఇంత దూరం మాకు ఆలోచించే సమయం లేకపోతే ఒక సినిమా తీయాలి అంటే, మన సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు సినిమా తీయాలంటే సినిమా నేపథ్యం ఎంత కావాలమ్మా? మీరు ఒక్క డైలాగ్ చెప్పాలి అంటే ఎంత పరిసరాలను తీసుకుంటారు, ఎన్ని టేక్ అంటారు, నో అంటారు, టేక్ అంటారు, నో అంటారు. ఎందుకని అంటే మీకు అది కావాలి, అది మీరు చూపించాలి, 10 మందికి మీరు చెప్పదలుచుకొని ఉంటారు. అలా ఎక్కడైతే సినిమా 3 గంటల సినిమాని మీరు ఎంత చక్కగా చూపించదలుచుకుంటారో, మరి ఇంత చక్కటి జీవితాన్ని ప్రపంచానికి చూపించద్దా? ఎంత డిసిప్లిన్డ్గా ఉంటే ఒక సినిమా అవుతుందో అలాంటిది మీ కుటుంబాలే కదా. అందులో మీరు చక్కగా అసలు అక్కడ ఎంత పెద్ద పేరండి. వాళ్ళ ఊర్లో అయితే మీకు చిత్తూరు జిల్లా దగ్గర వీళ్ళ శ్రీనిధి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అసలు అక్కడ పేరు చెప్తే చాలండి, అంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి. అంత చక్కటి విద్యాదానం చేస్తున్నాను. డబ్బు తీసుకున్న డబ్బుతో నేనేం చెప్పను, డబ్బులు లేకుండా ప్రపంచమే లేదు. మన ఇద్దరం ఎంత మాట్లాడుకునేది, బయటికి వెళ్ళాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అన్నీ డబ్బుతో పోల్చద్దు. చక్కటి విద్యాదానం చేస్తున్నారు, మంచి స్కూల్ పెట్టుకున్నారు. ఎంత అదృష్టం ఉండాలి. విద్యాలయం, దేవాలయం కట్టితే ఎంత ఇది ఉందో విద్యాలయం ఉంటే కూడా అంతే ఉంటుంది. అలాంటి సందర్భాలలో
వాళ్ళు ఏం చెప్తారు, ఎవరికి ఏం చెప్పగలుగుతారు, ఏం చేయగలుగుతారు? రేపొద్దున మీ స్కూల్లో పిల్లలందరికీ తెలిసిపోవట్లే, అరే అలా నాయన కొడుకు కొట్టుకున్నారు, ఏం పాఠాలు చెప్తారా బాయ్ వీళ్ళు అని అనుకుంటారు. వాళ్ళ భాషలో మాట్లాడాలంటే వాళ్ళ భాషలో అట్లాగే చెప్పుకుంటారు, స్కూల్లో పిల్లలు అందరు చెప్పుకుంటారు ఇవన్నీ. ఇంకా నువ్వేం పాఠాలు చెప్తావమ్మా? నైతిక విలువలు అనేవి ఏం బోధిస్తాం మనం? అసలు ఆ ప్రశ్న ఉందా? ఆ పాఠం ఉందా? ఆ పీరియడ్ ఉందా? నైతిక విలువలు అనే పీరియడ్ ఉందా? ఏమీ లేదు. నీకు అలాంటివి చెప్పలేనప్పుడు, అలాంటివి చెందలేనప్పుడు వీళ్ళు ఇంత గొడవలు చేసుకుంటే ఎలాగమ్మా? అది ఆలోచన ఉండదా? అంటే అనొచ్చు, మనం మాట్లాడుకుంటే అందుకే నేను మా సైకాలజీలో ఏం చెప్తామంటే, హ్యూమన్ సైకాలజీలో కోపం వస్తుంది, ఫిట్ ఆఫ్ యాంగర్. యాంగర్ అంటే కోపం ఎలా వస్తుందంటే ఒక క్షణంలో వస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, కొంతమందికి ఏంటంటే మాట్లాడుతుంటేనే కోపాలు వచ్చేస్తూ ఉంటాయి, ఆగరు. కొంతమంది ఆలోచిస్తారు మైండ్ తోటి. అలా ఫిట్ ఆఫ్ యాంగర్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే, కోపం రాగానే వేళ్ళు ఇలా అనుకోవాలి, 1 2 3 4 మనసులో అయినా అనుకోవాలి. ఎవడైనా సరే, వాడు ఎంతటి వాడు, ఇప్పుడు నువ్వు కొడుకుతో మాట్లాడేటప్పుడైనా, భర్తతో మాట్లాడేటప్పుడైనా, లేదు పిల్లలతో మనవడితో మాట్లాడేటప్పుడు కూడా చివరికి మనం ఎలా ఉందంటే, ఇప్పుడు ఉండే ప్రస్తుత ప్రపంచాన్ని బట్టి మనం ఉద్యోగం చేసే చోట మనతోటి ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళతో మనం మాట్లాడి మన కోపం వస్తుంది. సరదాగా కోపం వస్తే ఎదుటివాడు తీసుకునేవాడైతే పర్వాలేదు, కానీ ఈ రోజుల్లో లేదమ్మా. నేను ఎంతోమందిని చూస్తున్నా, మా చుట్టూ ఉండే ప్రపంచంలో ఎవ్వరు కోపం వస్తే ఇంట్లో పని మనిషి తీసుకోదు, మాట్లాడుతుంటే దాన్ని పని మనిషి అని అనకూడదు. ఫస్ట్ పాయింట్. ఏమే కుక్కని తీసుకుని వెళ్ళావా అంటే, ఏంది కుక్క అంటున్నావు అంటారు. కుక్కని కూడా కుక్క అనకూడదు, అంటే ఫ్యామిలీ మెంబర్. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కోపం తొందరగా వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మనం 4 అడుగులు వెనక్కి వేయడం కానీ, లేదంటే అందులో నుంచి బయటికి రావడం కానీ, ఒక 10-15 రూల్స్ ఉన్నాయి. అవి కనుక మనం పాటించడం అలవాటు చేసుకుంటే కోపం తగ్గుతుంది. మరి చిన్నప్పుడు అంతా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు ఎందుకు చెప్పాము? తన సంతోషమే స్వర్గము. మళ్ళీ అదే చెప్తున్నాగా, ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు. తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఎక్కడ నీకు పద్యాలు ఉన్నాయి? నీకు ఎక్కడ మూలాలు ఏవి అసలు? అందుకోసం మీకు అంత మంచి ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని అన్నీ చేసుకొని ఈ తండ్రి కొడుకులు పోట్లాటలు ఏమిటి? ఏం చెప్పదలుచుకున్నారమ్మా వీళ్ళు? ప్రపంచానికి ఏం చెప్పదలుచుకుని ఇవాళ రోజు ఈ హాస్పిటల్స్లో ఉండడం ఏంటి అని జర్నలిస్ట్ని కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోపం. ఆయనకి నిజంగా జర్నలిస్ట్ మీద కోపం లేదండి. జర్నలిస్ట్ అంటే మీడియా అని, ఎందుకంటే వాళ్ళు పుట్టుకే మీడియా. వాళ్ళకి సినిమా అంటేనే ఎంతసేపు ఛాయాగ్రాహకులు లేనిదే వాళ్ళకి కాదు. అలాంటిది ఏం లేదు. ఆయన చాలా గౌరవిస్తారు. ఆయన దగ్గర అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక్కటే ఆయనకి కోపం ఎక్కువ ఉండి ఆ సమయంలో అలా జరిగింది. అదేదో ఆయన కావాలని కొట్టి ఉండరు, కానీ కావాలని కొట్టకపోయినా కొట్టడం జరిగింది కాబట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఏమనుకుంటాం? ఆయన కావాలని కొట్టాడా, ప్రేమతో కొట్టాడా, ముద్దుగా కొట్టాడా, ఇట్లా కొట్టాడా, అవన్నీ ఎవరు ఆలోచించారు? ఆయనకు దెబ్బ తగిలిందా లేదా? దానికి తోడు సిచ్యుయేషన్ ఏంటి? తండ్రి కొడుకులే పోట్లాడుకోగలేదు. ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్ ఆయనకి ఎంత అండి అంటున్నారు ఇప్పుడు అందరూ. అదే అంటున్నారు కదా, ఎవరైనా అదే మాట మాట్లాడుతున్నారు. అంటే ఒక కోపం 100 వాటికి అనర్థాలు. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండాలి అంటే మొట్టమొదటిగా తగ్గించుకోవాల్సింది కోపము, అహంకారము. ఇలాంటివన్నిటిని మనం తగ్గించుకుంటూ ఉంటేనే ప్రపంచంలో బతకగలుగుతాం. లేకపోతే ఇలాంటివి ఇంకా రోజు వస్తాయి. ఇవాళ ఒక్కొక్క తండ్రి కొడుకుది బయటకు వస్తే రేపు తల్లి కూతుళ్ళది వస్తుంది, ఇల్లుండి భార్యాభర్తలే ఉంటే వాళ్ళది కూడా వస్తుంది. అదో పెద్ద విషయం కానే కాదు. దాన్ని బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? క్యాష్ చేసుకుంటారు. అవును. ఇప్పుడు తన కోపమే తన శత్రువు, ఇది నేర్పిస్తే చిన్న పిల్లలకి నేర్పిస్తాం. చాలా పెద్దవాళ్ళు, పెద్ద పొజిషన్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా నేర్పాలి తల్లి, పిల్లలకి కాదు నేను చెప్పింది. పెద్దవాళ్ళకే ఇది. పెద్దవాళ్ళకి ఎందుకు చెప్తున్నాము? తన కోపం అయ్యా నీకు కోపం ఉన్నది, నీకు కోపం ఉన్నది అంటే నీకు కోపం వస్తుంది. నువ్వు డయాబెటిక్ పేషెంట్, నువ్వు డయాబెటిక్ అంటే నీకు కోపం వస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి చూడండి మీరు, ఎవరైనా బాబు నువ్వు డయాబెటిక్ అనే వాడు చాలా కోపం వస్తుంది. వాడు చక్కెర లేకుండా ఇచ్చారనుకోండి, ఏంటి నేను డయాబెటిక్ అని నీకు చెప్పానా తే అంటారు. వాడు ఎంతైనా 2 టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటాడు, కానీ డయాబెటిక్ అంటే ఇష్టపడాడు. అంటే కారణం ఏంటంటే తనలో ఉండే నెగటివ్ని ఎదుటి వాళ్ళు వేలెత్తితే మేము గ్రహించలేము, భరించలేము. యాక్సెప్టెన్స్ అనేది లేకుండా పోయింది.
ప్రపంచంలో ఈ యాక్సెప్టెన్స్ గుణం లేదు నాన్న. కరెక్ట్ పదం అది, యాక్సెప్టెన్స్ ఉండాలి. కానీ యాక్సెప్టెన్స్ ఎక్కడ పోతుందంటే అక్కర్లేని యాటిట్యూడ్తో పోతుంది. ఎంత యాటిట్యూడ్ అనగానే ఏంటి నువ్వు నాకు చెప్పేది అంటే, నువ్వు పిలిస్తే రావాలా, నా టైం ప్రకారం నేను వస్తా, నేను వచ్చి కూర్చుంటాను, నువ్వు రా, నా ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రా, అది యాటిట్యూడ్. అదే కనుక కవిత పిలిచింది అని నేను యాక్సెప్ట్ చేసుకున్నాను అనుకో, ఓకే కవిత వెరీ గుడ్ రామ్మా అని నాకు ఒక నువ్వు ఏం చెప్పావు నేను మాట్లాడతా, నేను చెప్పింది నువ్వు మాట్లాడు, అది యాక్సెప్టెన్స్. నీకు యాక్సెప్టెన్స్ లేదు, యాటిట్యూడ్ ఎక్కువ, ఎదుటి వాళ్ళు ఎవరో నువ్వు గ్రహించలేవు. నీ అద్దంలో నీ ఫేస్ నువ్వు చూసుకునే పరిస్థితి పోయిందమ్మా. ఒకానొకప్పుడు రోజుల్లో మాట్లాడేటప్పుడు అద్దం చూసుకుని మాట్లాడమనే వాళ్ళ కోపం వస్తే మరి డైలాగ్ ఎక్కడ చెప్తారమ్మా మీరు చెప్పండి, మీరు మీడియా వాళ్ళే కదా. ప్రాక్టీస్ అంతా ఎలా చేస్తారు? యాంకరింగ్ నేర్చుకోవాలన్నా, ఒక టీవీ యాంకర్ అవ్వాలన్నా, న్యూస్ రీడర్ అవ్వాలన్నా మొట్టమొదటి మనం చేసేది అదే కదా. ఏదో 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాం మనం. అలాంటిది ఇన్ని పెట్టుకొని ఆయన గబుక్కును మాట్లాడారు అంటే ఆయనకు 60-70 ఏళ్ళు ఉంటాయండి. ఆయనకి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఆయనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి చిన్నపిల్లవాడికి ఏమైంది? వాడికి ఎందుకు అంత అహంకారం? వాళ్ళ తండ్రే కదా. నేను అనేది అది. అవే జీన్స్ కదా, జీన్స్ రాదండి. జీన్స్ జీన్స్ ఉన్నప్పటికీ గౌరవ మర్యాదలు ఉంటాయి. ఎవరి దగ్గర తీసుకోవాలి ఇప్పుడు నువ్వు ఆస్తి? ఇన్ని కోప్పడినా, ఇంత తిట్టినా నీకు నాకు ఇస్తాడా? పోదాం పదండి మనం పోతే మనకి ఇస్తాడేమో చూద్దాం. అయ్యా నీకు పూలహారాలు వేస్తాం, పెద్ద పూలహారాలు వేస్తాం, మీ గురించి గజమాలలు వేస్తాం, మీ గురించి కావాలంటే 100 ఎపిసోడ్లు చేస్తాం, మాకు ఇవ్వండి అంటే ఇస్తాడా? నువ్వు ఏం చేసినా నిన్ను నన్ను చూడాడు. ఎవరికి ఇస్తాడు? మళ్ళీ వాళ్ళ కొడుకులకి, వాళ్ళ కోడళ్ళకి, లేదంటే వాళ్ళ మనవాళ్ళకి, మనవరాళ్ళకి, కూతుళ్ళకి, వాళ్ళకి ఇచ్చుకుంటాడు. తన రక్త సంబంధం ఎక్కడుందో అక్కడే ఇచ్చుకుంటాడు. బ్లడ్ ఈజ్ వెరీ థిక్ అండి, ఇట్స్ నాట్ థిన్. సో ఇలాంటి టైంలోనే మళ్ళీ ఒకసారి ఒక ఆలోచన చేసుకోవాలనిపిస్తుంది కదా. ఎవరి కోసం సంపాదిస్తున్నాం, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాము, అర్హులు ఎవరు, నిజంగా మన సంతానం కాబట్టి ఇచ్చేయాలా, లేకుంటే వారసత్వంగా ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుందా? పెద్దలు కూడా ఆలోచించుకోవాలి కదా. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాము? మళ్ళీ ఇంకో మాట, నువ్వు 2 మాటలు కలిపేస్తున్నావు. నువ్వు తనంతటికి తను ఇవ్వాలనుకునేది ప్రేమతోటి గిఫ్ట్, బహుమతి. వారసత్వంగా వచ్చేది తను ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అని వారసత్వం లేదు. తన సొంతం అయితే కనుక వారసత్వం లేదు. నీ కడుపులో పుట్టినప్పటికీ కూడా వారసత్వంగా ఇవ్వాలని లేదు. అందుకే చట్టం కూడా చాలా గొప్పది. వారసత్వం నా కడుపులో పుట్టారు కదా అని వీళ్ళకే ఇవ్వాలని ఏం లేదు. ఆటోమేటిక్గా ఎందుకు వెళ్తుంది? నా స్వార్జితం, నేను దాన్ని పోయే దానయ్యకి ఇచ్చుకుంటా. నాకు ఎవరైనా మంచి పిల్లలు కనపడ్డారు, లేదా బీదవాళ్ళు కనిపించాడు, ఇంకోటి కనిపించాడు, టక్ టక్క రాసేసి రిజిస్టర్ చేసి పడేస్తా. నువ్వు అడగడానికి కూడా లేదు. అదే పిత్రార్జితం అయితే, యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అయ్యి ఉంటే కనుక అప్పుడు తండ్రి వేస్ట్ క్యాండిడేట్, వాడిని తీసి అవతల పడేస్తారు. నాన్న నువ్వు ఎప్పుడు చూస్తావు నాన్న అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. ఏమని? తాత ఆస్తి పిల్లలు మనవాళ్ళం మనవరాళ్ళం మాకు వస్తుంది, మేము ఎంతమంది ఉంటే అంతమంది తీసుకుంటాము, మాకు వస్తుంది అని అంటారు. అది లెగసీ ప్రాపర్టీ, అది వారసత్వము, అలా వస్తుంది అని అనుకోవచ్చు. అందుకోసమని విల్ డాక్యుమెంట్ పెట్టింది చట్టం. నువ్వు పెద్దవాళ్ళు చేయవలసిందంటే ఈ ఎపిసోడ్ మొత్తంకి తెలియాల్సింది ఏమిటి అని అంటే, పెద్దవాళ్ళు కనుక నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు, పెద్దవాళ్ళు చేయవలసింది ఏంటంటే పిల్లలు పోట్లాడుకోకుండా, ఒకళ్ళకి 2, 3 పిల్లలు ఉండి, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉండి, నీకు కోట్ల ఆస్తి ఉంటే చక్కగా ఒక అడ్వకేట్ని పిలిచో, లేదా నీ మనోభావనలు ఏదున్నాయో ఒక పేపర్ తీసుకుని చక్కగా అన్నీ రాయి. నువ్వు ఎవరికి తలుచుకుంటావు వాళ్ళరే, నీ డ్రైవర్కే ఇస్తావా, లేదంటే మీ ఇంట్లో పనిమ్మాయికి ఇస్తావా, లేదా రోడ్డును పోయే వాడికి ఇస్తావా, ట్రస్ట్కి ఇస్తావా, ఎవరికి రాసిస్తారా, లేదా పెట్స్ పేరు పెట్టి పెట్స్కి సంబంధించిన వాళ్ళకి కూడా రాసేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు అలా రాసేసి శుభ్రంగా రిజిస్టర్ చేసేసి అక్కడ పారేయి. నీ తర్వాత వస్తుంది. ఏం మునిగిపోయింది అప్పుడు? ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా, జర్నలిస్టులను తిట్టినా, ఏం చేసినా ఏమీ రాదు ఎవరికి. నువ్వు ఎందుకు చేయవు అలాంటి పనులు? అలాంటప్పుడు ఇలాంటి తారా స్థాయిలో ఉండేవి ఉండకుండా ఉంటాయండి. మీరు కూడా అంతే, నేనైనా అంతే. నాకు 10 రూపాయలు ఉంటే నా తర్వాత నా బిడ్డలు బాగుండాలి అని నేను అనుకుంటే నేను చెప్పక్కర్లేదు, నేను 100 విల్లులు రాయొచ్చు, 100 నా ఇష్టం, రోజు ఒక విల్లు రాయొచ్చు రామనామం రాసినట్టు. కానీ లాస్ట్ విల్లు నేను కనుక ఇవాళ రాత్రి 10 గంటలకు చచ్చిపోయాను అనుకోండి,
ఆ టైంలో ఏదైతే ఉందో దానికి ముందుది అదొకటి పనికొస్తుంది, మిగతా 99 వేస్ట్. చట్టం తీసుకోదు. అంతటి ఫెసిలిటీస్ ఇచ్చారండి చట్టం, ఇంత బాగా ఇచ్చింది ప్రపంచానికి, ఇంత తెలుసు. వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు. కానీ అక్కడ పెద్ద పెద్ద ఇళ్లల్లో బుచ్చి బుచ్చి ఆటలు అని ఎంతోమంది కవులు రాసినటువంటి మాటలు పాటలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఇళ్లల్లో బాగా డబ్బులున్న ఇళ్ళు కదండి, వాళ్ళు ఏ టైంలో ఏం జరుగుతుందో ఏవో ఉంటాయి కదా. కొంతమంది దగ్గర లిక్విడ్ ఉంటుంది, కొంతమందికి ఆస్తులే ఉండి దాన్ని మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళు డబ్బున్న వాళ్ళల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళు. కానీ వాళ్ళకి ఎందుకు జరిగింది అంటే ఏదో 2 పిల్లలు ఉండడం వల్ల. నేను అనుకోవడం ఏంటంటే ఏదో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చి ఆ గొడవలు పెద్దవయ్యాయేమో, దానికి ఈ ఆస్తుల లింక్ పెట్టేసి దాన్ని పెద్ద చేసేసుకుని ఇదే ఛాన్స్ అనుకొని ఒకళ్ళొకళ్ళు అనుకున్నారేమో. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీడియా ముందు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఎన్నైనా ఉండనివ్వండి, తండ్రి పిల్లవాడిని కొట్టచ్చు కానీ పిల్లవాడు తండ్రి మీద చేయి చేసుకోకూడదమ్మా. చిన్నపిల్లలు తల్లి పాలిచ్చి పెంచింది, వాళ్ళ వల్ల పుట్టినటువంటి ఆ బిడ్డలు ఇంకా మనం ఏం నేర్పుతాం తల్లి? ఆ రోజు చూడ్డానికి, అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాత్రం కాదు. అది తప్పమ్మా. అది ఏమైనా చేయండి, తండ్రి నీకు ఇస్తాడు, తీసుకో, వద్దని ఎవరు అంటలే. ఏదైనా కానివ్వండి, నువ్వు తండ్రి మీద చెయ్యి చేసుకోకూడదు. ఎవరైనా వాళ్ళేనని అంటలే, ఇంకోళ్ళనే అంటలే. తండ్రి కొడుకులు, తల్లి కూతులు ఎవరైతే ఉంటారో అసలు చేయి చేసుకోవడం అనేది పెద్ద అఫెన్స్, అది తప్పు. ఒకవేళ పొరపాటుగా తండ్రి పిల్లవాడిని చెంప మీద ఒక మాట కొట్టవచ్చు, ఎందుకంటే తన కడుపులో పుట్టాడు, ఏదో అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది కూడా తప్పే అంటాము ఇప్పుడు చట్ట ప్రకారం, అది కూడా తప్పే. ఒకవేళ పొరపాటుగా అన్నా కూడా తండ్రికి ఆ ఇది ఉంటుంది. కానీ కొడుకు, కూతురు కానీ భార్య కానీ అలాగా చేస్తే, మీరు ఇందాక అన్నారు చూడండి, అందరికి ఏం చెప్తాం బయట వాళ్ళకని, అక్కడ మన సున్నా చూపించాలి, ఏమీ చెప్పుకోలేము. నిజమే. చాలా బాధ కలుగుతుంది. ఇవాళ మనము మీడియాలో మాట్లాడుకోగలుగుతామా? ఎంత బాధ అనిపిస్తుంది. ఆ ఒక్క మాటను కూడా ఉచ్చరించలేకపోతున్నాం. ఓ పిల్లవాడు తండ్రిని కొట్టాడు ఏమిటి అంటే, వాళ్ళు పిల్లలందరూ కొట్టేస్తారు రేపొద్దున. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారో తెలుసా అండి, మీరు మోహన్ బాబుని సినిమా యాక్టర్ని హర్షిస్తారు, సినిమాలు చూస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఏం చేసినా మీరు ఓకే అంటారు, కానీ మేము కొడితే తప్ప అని రేపొద్దున మనల్ని అన్నారనుకోండి, మనం ఏం చెప్తాం? జవాబు చెప్పండి కవిత. నిజంగా జవాబు చెప్పలేము. జవాబు చెప్పలేనటువంటి సిచ్యుయేషన్స్ తీసుకొస్తున్నారు. చాలా విషయాలు అమ్మలు, ఈ ఒక్క విషయమే కాదు, కొట్టడం అని తిట్టడం అనో కాదు, లేదంటే పోట్లాడుకోవడం, రోడ్డు మీదకి రావడము, పెళ్ళిళ్ళు కానీ, అసలు సంబంధ బాంధవ్యాలను పూర్తిగా ఈ సెలబ్రిటీస్ లోకానికి ఏం చూపించదలుచుకుంటుందో అర్థం కావట్లేదు. క్వశ్చన్ మార్క్. మీకేం అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ అమ్మా. అంటే మమ్మల్ని అంటారు మీరు ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అంటారు మమ్మల్ని, కాబట్టి మేము ఎక్కువ ఏం చెప్పలేము, మీరే చెప్పాలి. అవును, ఇవన్నీ చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ఎమోషన్స్, రిలేషన్స్ ఇవన్నీ కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి యంగ్ జనరేషన్ జెడ్ అనుకున్న ట్రాష్ అలా అయిపోతున్నాయి. సో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? యంగర్ జనరేషన్ ట్రాష్ నాకు అర్థం కాలేదు. మీరు చెప్పినట్టుగా ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్ కాబట్టి అవన్నీ పాతకాలం ముచ్చట్లు, అవన్నీ ఇప్పటివి కాదు. అమ్మ పాతకాలంలో కూడా మా అమ్మ నన్ను ఎలా కన్నందో మీ అమ్మ అలాగే, నువ్వు కూడా అలాగే కంటున్నావు పిల్లల్ని, రేపొద్దున ఆ పిల్లలు కూడా అలాగే పుడతారు. అక్కడేం ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుందిరా. అమ్మా నాన్న రిలేషన్స్లో, భార్యాభర్త రిలేషన్లో, తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకుల మధ్య రిలేషన్స్ అనేది యుగ యుగాలకి, దేశ విదేశాలు, ప్రపంచ నేపథ్యంలో కూడా ఇదే రకంగా ఉంటుంది. కానీ భాష వేరు, తర్వాత చూపించే విధానం వేరు, కుల మత ఆచార వ్యవస్థలు ఏమన్నా తేడా వస్తే రావచ్చేమో, కానీ మూలం ఎప్పుడు ఒకటే. అరచెయ్యి అనేది నీకు నాకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెయ్యి ఒకటే, వీళ్ళు ఒకటే, ఒకటే దీనిలో ఉంటాయి, అన్నీ సమానంగానే ఉంటాయి. కానీ నా చెయ్యి నాకు వెనక నేను అంటారే, దానిలో ఈ చెయ్యి గొప్పదో కాదో అనేది చెప్పగలుగుతున్నారు తప్ప మిగతా అన్నీ ఒకటే అమలు. అక్కడ ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అనేది రాదు. ఎందుకనే థాట్కే పెట్టారు ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అని, మనిషికి పెట్టలేదు. కాకపోతే మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా బేసిక్స్, ఫౌండేషన్. ఎగ్జాక్ట్, దాన్ని మర్చిపోతున్నాం కాబట్టే ఈ విపరీత పరిణామాలన్నీ చూస్తున్నాము.
ఇవి కంటిన్యూ అవ్వకుండా ఉంటే ఒక ఎగ్జాంపుల్ అనేది ఒకటి ఉంటుంది. Yes, ఫౌండేషన్ కరెక్ట్ గా వేయండి, బంగ్లాలు బాగా నిలబడతాయి. మీరు ఫౌండేషన్సే పెట్టట్లేదు. మాలాంటి వాళ్ళ పాఠాలు చెప్తామమ్మా మీకు, మీకు మీ బిడ్డలకి, మీకు పుట్టబోయే బిడ్డలకు కూడా మంచి మాటలు చెప్తాం. ఎందుకు వినరు మీరు? రామాయణం, భారతం, భాగవతంలో ఉండే మంచి తీసుకోండి. మీరు ఎంతసేపు నెగటివ్ థాట్కి వెళ్ళకండి. అలా ఉంటే ఇవన్నీ రావమ్మలు. ఒకవేళ పొరపాటుగా వచ్చినా మనం సమర్థించేసేయాలి. నెగటివ్ థాట్స్ని రానివ్వకుండా చేయాలి. ఒకసారి మీడియా వెళ్తే వాళ్ళ అతను మళ్ళీ చెప్పాడు కూడా, వాళ్ళ కొడుకు, మా ఇంట్లో గొడవ ఇది, మా 4 గోడల మధ్య గొడవ ఇది, ఎందుకు మీరంతా బయటకు చేసేస్తున్నారు ఎప్పుడు అంటున్నాడు? ప్రపంచం అంతా పాకిపోయాక. అందులో ఇదే టైంలో శ్రీ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. చెప్పండి. ప్రైవేట్ లైఫ్ అంటే మేము టచ్ చేయము, మీరు పబ్లిక్ లోకి వచ్చారు అంటే ప్రశ్నిస్తాము. అదే చెప్పండి. ప్రశ్నిస్తాము, చూపిస్తాము, తప్పకుండా మాట్లాడుకుంటాం కూడా. ఎందుకంటే జనవాక్యం కర్తవ్యం. రేపొద్దున మంచి అయినా చెడైనా మీరు చెప్తేనే ప్రపంచానికి తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇవాళ రోజు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. అదే మరి సినిమా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారా? ప్రైవేట్ లైఫ్ అని లోపల దాచిపెట్టుకున్నారు కాదు కదా. ఆ 4 కలిసి సినిమా తీస్తేనే కదా బయటకు వచ్చింది. మళ్ళీ మీరుంటేనే కదా సినిమా వచ్చింది. చక్కగా ఫోటోగ్రాఫర్స్ ఉంటేనే ఆ ఛాయాగ్రాహకులు లేదే సినిమా రాదు, డైరెక్టర్ లేదే రాదు, యాక్టర్స్ లేదే రాదు. అన్నీ కావాలి, అన్నిటితో పాటు ఇది కావాలి. చూసే ప్రేక్షకులు మనం ఉండాలి. కలెక్టివ్ వర్క్ అనేది అక్కడ కదా, కనిపించాలి. అదే ఉన్నది. ప్రపంచమే టీం వర్క్ తల్లి, ప్రపంచమే టీం వర్క్. నువ్వు ప్రైవేట్ అని చెప్పి నీ ఇంట్లో పెట్టుకుని ఉండింటే నీకు నాకు తెలిసేదా? ఇప్పుడు నీకు తెలిసేది కాదు, నాకు తెలిసేది కాదు, మన పిల్లలకి తెలిసేది కాదు. నువ్వు రోడ్డు మీదకి వస్తువి, రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటూ మళ్ళీ నువ్వే పిలిచి చెప్తుంటివి, లేకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఒకళ్ళు చెప్పారు, ఒకళ్ళు అన్నారా అని అనకండి. మనం ఏం చేస్తే ఎదుటివాడు మనల్ని అన్నాడు, ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎవరైనా సరే, ఇవాళ విష్ణు అయినా అంతే, మనోజ్ అయినా అంతే, ఇంకొకళ్ళైనా అంతే. వాళ్ళైనా తెలుసుకోవాలి. అరే మన బిహేవియర్ ఇట్లా ఉండబట్టి మనకు రోడ్డు మీదకి వెళ్ళామని ఆలోచన వస్తే వాళ్ళు నాన్న దగ్గర కూర్చుని మాట్లాడుకోవాల్సిందే. నాన్న నాకు ఎంత ఇస్తావు అయ్యి, నాకు చేయదలుచుకుందేదో చెయ్యి, కొట్టదలుచుకున్నావు కొట్టు, ఇంట్లో కొట్టు, బెందుకు బయట అందరి ముందు మాట్లాడతావు అనే మాట లోపల ఉండింటే ఇంత దూరం ఎవరికి రాదు. కానీ వాళ్ళు బయట, మీరు అన్నది కరెక్ట్, వాళ్ళు పబ్లిక్లోకి వచ్చారు కాబట్టి మనలాంటి వాళ్ళు మాట్లాడగలుగుతున్నాం.